శాంతి. బాబా చెప్తున్నారు 24/12/23 అవ్యక్త బాప్దాదా రివేస్ కోర్స్ 3/4/97. ఈరోజు పాత సంస్కారాలను సమాప్తం చేసి మీ నిజ సంస్కారాలను ధారణ చేసి ఎవరు రెడీగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు బాబా చెప్తున్నారు, ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్న విశ్వపిత యొక్క ప్రేమలో లవలీనులయ్యున్న మరియు అదృష్టవంతులైన పిల్లలు చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యమును చూసిన బాప్దాదాకు ఈ గర్వం ఉంటుంది. వర్తమాన సమయంలో నా పిల్లలు ఎంతటి గొప్పవారంటే మొత్తం కల్పంలో దేవతా స్వరూపంలో కానీ, ధర్మనేతల రూపంలో కానీ, మహాత్ముల రూపంలో కానీ, పద్మాపతి ఆత్మల రూపంలో కానీ, బ్రాహ్మణులైన మీ భాగ్యం కంటే మరే ఆత్మలకు ఇంతటి భాగ్యం లేదు. మరి ఇంతటి మీ శ్రేష్ఠ భాగ్యమును సదా స్మృతిలో ఉంచుకుంటున్నారా? ఓహో భాగ్యవిధాత మరియు ఓహో భాగ్యవిధాత బాబా మరియు ఓహో శ్రేష్ఠ ఆత్మనైన నా భాగ్యమని సదా ఈ ప్రాణవనాదాన్ని గీతాన్ని మనసులో పాడుతూ ఉంటారా అని అడుగుతున్నారు బాబా. ఓహో భాగ్యవిధాత బాబా మరియు ఓహో శ్రేష్ఠ ఆత్మనైన నా భాగ్యమని ఇదే పాటని మనసులో పాడుతున్నారా? భాగ్యానికి చెందిన ఈ పాట సదా స్వతహాగానే మ్రోగుతూ ఉంటుందా? బాబా పిల్లలను చూసి సంతోషిస్తారు, పిల్లలు కూడా సంతోషిస్తారు. కానీ తమ భాగ్యాన్ని ఇమర్జు చేసుకునేందుకు బదులుగా మధ్యలో మార్జు చేసేస్తారు. పిల్లల్లో తమ సౌభాగ్యపు నశ నిశ్చయము మార్చి అయిపోవడం చూసినప్పుడు ఏమంటారు? డ్రామా. కానీ బాప్దాదా పిల్లలందరినీ ఎల్లప్పుడూ భాగ్యస్మృతి స్వరూపులుగా చూడాలనుకుంటారు. మీరు కూడా ఇదే కోరుకుంటారు. మధ్యలో కానీ అనేది వస్తుంది. మధ్యలో ఏమొస్తుంది? కానీ చేద్దామనుకుంటున్నాం, కానీ అయిపోతుంది. కానీ ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరూ నేను బాబా సమానంగా అవ్వవలసిందే అన్న లక్ష్యాన్ని అయితే పెట్టుకుని నడుస్తున్నాను అని అంటారు. లక్ష్యం చాలా బాగుంది. లక్ష్యము శ్రేష్టమైనదైనప్పుడు, చాలా మంచిదైనప్పుడు మరలా ఒక్కోసారి ఎమర్జు రూపంలో, ఒక్కోసారి మార్జు రూపంలో ఎందుకుంటుంది? కారణమేంటి? బాప్దాదాతో చాలా మంచి ప్రమాణాలు కూడా చేస్తారు, ఆత్మీయ సంభాషణ కూడా చేస్తారు. అయినా కూడా మరలా లక్ష్యము మరియు లక్షణాల్లో అంతరం ఎందుకనుంది? బాప్దాదా రిజల్ట్లో కారణమేంటి అన్నదాన్ని చూశారు. నిజానికి మీకందరికీ ఇది తెలుసు, కొత్త విషయము కాదు. అయినా కూడా బాప్దాదా రివేట్ చేయిస్తారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బాప్దాదా 3 విషయాలను చూశారంట. 1 ఆలోచించడము, సంకల్పం చేయడము. 2 మాట్లాడడము, వర్ణన చేయడము. 3 కర్మలలో ప్రాక్టికల్ అనుభవంలోకి మరియు నడవడికలోకి తీసుకురావడము. కర్మలోకి తీసుకురావడము. 3 సమాన బ్యాలెన్స్ను తక్కువగా ఉంది. బాబా ఏం చెప్తున్నారు? 1 ఆలోచించడం, సంకల్పం చేయడం. 2 మాట్లాడడం, వర్ణన చేయడం. 3 కర్మలలో ప్రాక్టికల్ అనుభవంలోకి మరియు నడవడికలోకి తీసుకురావడం.
కర్మలోకి తీసుకురావడం, మూడింట్లో సమాన బ్యాలెన్స్ తక్కువగా ఉందట. బ్యాలెన్స్ ఉంటే నిశ్చయము మరియు నశ కనిపిస్తాయి. బ్యాలెన్స్ తక్కువగా ఉంటే నిశ్చయము మరియు నశ మాయమైపోతుంది. ఆలోచించే విధానం చాలా మంచిగా కూడా ఉంది మరియు వేగంగా కూడా ఉంది. మాటల్లో వేగం మరియు నశ కూడా 75% మంచిగా ఉంది. మాట్లాడడంలో ఎక్కువ మంది తెలివైన వారిగా ఉన్నారు, కానీ ప్రాక్టికల్ నడవడికలోకి తీసుకురావడంలో మొత్తం మార్కులు తక్కువగా ఉన్నాయి. ఆలోచించడంలో ఫస్ట్, ఇక మాటల్లోకి వచ్చేసరికి 75, చేతల్లోకి వచ్చేసరికి, నడవడికలోకి వచ్చేసరికి ఇంకా తగ్గిపోతున్నాయి. ఉన్నాయన్న దాన్ని బాబా చూశారంట, రిజల్ట్లో చూడడం జరిగింది. 2 విషయాల్లో బాగున్నారు, కానీ 3వ విషయంలో తక్కువగా ఉన్నారు. కారణం ఏమిటి అని అడుగుతున్నారు బాబా. సంకల్పాలు కూడా బాగున్నాయి, మాటలు కూడా చాలా చాలా సుందర రూపంలో ఉన్నాయి. మరలా ప్రాక్టికల్లో ఎందుకు తక్కువైపోతుంది? కారణం ఏంటో తెలుసా? అవునా కాదా చెప్పండి, బాబా అడుగుతున్నారు. కారణం ఏంటో తెలుసా? అవునా కాదా చెప్పండి అంటున్నారు బాబా. చాలా బాగా తెలుసు. ఒకవేళ ఈ టాపిక్పై భాషణ చెయ్యండి లేక క్లాస్ చేయండి అని ఎవరికైనా చెప్తే ఎంత బాగా క్లాస్ చేయిస్తారు? చాలా నిశ్చయము, నశ, ఆత్మీక గర్వంతో భాషను కూడా చేస్తారు, క్లాస్ కూడా చేస్తారు. ఏం చెప్తున్నారని బాప్దాదా అందరి క్లాసులను వింటారట. బాబా చెప్తున్నారు, బాప్దాదా అందరి క్లాసులను వింటారట. ఓహో ఓహో పిల్లలు ఓహో అనుకుని నవ్వుకుంటారు. ముఖ్యమైన విషయం, బాప్దాదా ఇంతకు ముందు కూడా రివర్స్ కోర్స్ నడుస్తూ ఉంది అని వినిపించి ఉన్నారు. కారణం ఒక్కటే ఉంది, ఎక్కువేమీ లేవు, ఒక్కటే కారణం అని బాబా అంటారట. కారణాన్ని నివారించడం కూడా కష్టమేమీ కాదు, చాలా సహజము అని బాప్దాదా భావిస్తారు. కానీ సహజాన్ని కూడా కష్టం చేసుకుంటారు. అసలు కష్టమే లేదు, అలా తయారు చేసుకుంటారు. ఎందుకని? నశ గుప్తమైపోతుంది. దానికి కారణం ఒక్కటే, శక్తుల రూపంలో కానీ గుణాల రూపంలో కానీ ధారణ విషయాలు ఏవైతే వింటారో చేస్తారో వాటిని చాలా బాగా చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే వినేవారు వారు అనుభవజ్ఞులై జ్ఞానులైగా వినేవారు వారు అజ్ఞానులైనా జ్ఞానులైనా కానీ మీరు చెప్పే వాటిని విని చాలా బాగుంది, చాలా బాగుందంటూ బాగా చప్పట్లు కొడతారు. చాలా బాగుంది అని అన్నారు, కానీ ఎన్నిసార్లు కానీ అనేది వచ్చింది? ఈ కానీ అనేదే విఘ్నం కలిగిస్తుంది. కానీ అన్న మాట సమాప్తమైపోవడం అనగా బాబా సమానంగా సమీపంలోకి రావడం. బాబా సమీపంగా రావడము అనగా సమయాన్ని సమీపంగా తీసుకురావడం. కానీ ఎప్పటి వరకు కానీ అన్న మాటను అనవలసి వస్తుంది కదా. ఇప్పటి వరకు కూడా పిల్లలు ఏమంటున్నారు? కానీ అంటున్నారు. ఇది బాబాకు మంచిగా అనిపించట్లేదంట, కానీ అనవలసే వస్తుంది. ఎందుకు? కారణం ఏంటి? ఏదైతే చెప్తున్నారో ధారణ కూడా చేస్తున్నారో దానిని ధారణ రూపంలో ధారణ చేస్తున్నారు. ఆ ధారణ కొందరికి కొద్ది సమయం నడిస్తే మరికొందరికి ఎక్కువ సమయం నడుస్తుంది.
కానీ ధారణ వాస్తవంగా సదా పెరుగుతూ ఉండాలి. దాని కొరకు ఉండవలసిన ముఖ్యమైన విషయం ఇదే. ద్వాపర యుగం నుండి అంతిమ జన్మ వరకు ఏవైతే అవగుణాలు లేక బలహీనతలు ఉన్నాయో వాటి ధారణ సంస్కార రూపంలో తయారైపోయింది. సంస్కారంగా తయారైన కారణంగా శ్రమ పడవలసిన అవసరం ఉండదు. వదలాలని అనుకుంటారు కూడా, మంచిగా అనిపించదు. అయినా కూడా ఏం చేయాలి, నా సంస్కారమే ఇటువంటిది అని అంటారు. మీరు చెడుగా అనుకోవద్దు, నా సంస్కారం అటువంటిది అని అంటారు. కానీ సంస్కారం ఎలా తయారయ్యింది? నా సంస్కారం అలాంటిది, నా అలవాటు అలాంటిది అంటారు. అసలు అది ఎలా తయారయ్యింది అని అడుగుతున్నారు బాబా. తయారు చేసుకున్నారు కాబట్టి తయారైంది కదా. అది మనం తయారు చేసుకున్నాం కాబట్టి తయారైంది. మార్చుకోవాలనుకుంటే దాన్ని ఏం చేయగలం? మార్చుకోగలం. కనుక ద్వాపరం నుండి ఈ తప్పుడు సంస్కారం ఏదైతే తయారైందో దీని మూలంగా మీరు అవసరమైన సమయంలో దృఢంగా కూడా అవుతారు. కానీ ఏం చేయాలి? నా సంస్కారం అని మళ్ళీ అంటారు. అంటే సంస్కారం సహజంగానే అనుకోకపోయినా కూడా ప్రాక్టికల్లోకి వచ్చేస్తుంది కదా. ఎవరైనా కోప్పడ్డారనుకోండి, కొద్ది సమయం తర్వాత వారే ఏమీ అనుకోవద్దు, ఇది నా సంస్కారం అని అంటారు. క్రోధాన్ని సంస్కారంగా తయారు చేసుకున్నారు, అవగుణాన్ని సంస్కారంగా తయారు చేసుకున్నారు, అవగుణాన్ని అలవాటుగా చేసుకున్నారు. మరి సద్గుణాలు సంస్కారంగా ఎందుకని తయారు చేసుకోలేదు? క్రోధము అజ్ఞానుల శక్తి అయితే జ్ఞానుల యొక్క శక్తి ఏంటి? శాంతి. సహన శక్తి అజ్ఞానుల శక్తి అయిన క్రోధాన్ని చాలా మంచిగా సంస్కారంగా తయారు చేసుకున్నారు. మరియు దానిని ఉపయోగిస్తూ కూడా ఉంటారు. మరలా క్షమించండి అని కూడా అడుగుతూ ఉంటారు. క్షమించండి, ఇక ముందు ఇలా జరగదు అని అంటారు. కానీ ముందు ముందు ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇందుకు కారణం ఏంటి? ఎందుకంటే సంస్కారంగా తయారు చేసుకున్నారు కాబట్టి అది మాటి మాటికి వస్తూనే ఉంటుంది. కనుక బాప్దాదా ఒక్కటే విషయాన్ని పదే పదే వినిపిస్తారు. అది ఇప్పుడు ప్రతి గుణాన్ని, ప్రతి జ్ఞాన విషయాన్ని సంస్కార రూపంగా తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణుల నిజ సంస్కారాలేవి? క్రోధమా లేక సహనశక్తా? చెప్పండి, ఏది? సహనశక్తి, శాంతి శక్తి, ఇవే కదా. మరి అవగుణాలనైతే సహజంగానే సంస్కారంగా తయారు చేసుకున్నారు, దానిని బాగా కూరి లోపల నింపేసుకున్నారు. కనుక అది అనుకోకపోయినా కూడా బయటకు వస్తూ ఉంటుంది. అలా ప్రతి మంచి గుణాన్ని బాగా కూరి సంస్కారంగా తయారు చేసుకోండి. నా నిజ సంస్కారం ఏది అన్నదాన్ని సదా గుర్తించుకోండి. రావణ్ణి ఆస్తిని సంస్కారంగా చేసుకున్నారు, పరాయి వస్తువుని మీదిగా చేసుకున్నారు. ఇప్పుడు బాబా ఖజానాను మీదిగా చేసుకోండి. రావణ్ణి వస్తువును చాలా జాగ్రత్త చేసి పెట్టుకున్నారు, మరియు బాబా వస్తువును మాయించేసేశారు. సొంత వస్తువునేమో పరాయి వస్తువులాగా, పరాయి వస్తువునేమో సొంత వస్తువులాగా కదా. పరాయి వస్తువు ఎప్పటికీ పరాయిదే కదా, అది దుఃఖాన్ని ఇస్తుంది. అందుకని సొంత వస్తువుని సొంతం చేసుకోండి, పరాయి వస్తువుని ఇచ్చేయండి అంటున్నారు బాబా. ఇలా ఎందుకు చేస్తారు? రావణునిపై ప్రేమ ఉందా? బాబా అడుగుతున్నారు. రావణుని వస్తువుని మీదుగా చేసుకుంటున్నారు, రావణుడిపైన ప్రేమ ఉందా? మరి
రావణుడు మంచిగా అనిపిస్తాడా లేక బాబా మంచిగా అనిపిస్తారా చెప్పండి. అనటానికైతే అందరూ బాబా మంచిగా అనిపిస్తారు అని అంటారు. దీనిని మనసుతో అంటున్నారు కదా. కానీ ఏదైతే మంచిగా అనిపిస్తుందో ఆ విషయం నిశ్చయమనే సిరా ద్వారా మనసులో ముద్రపడిపోయింది. ఎవరైనా రావణుని సంస్కారానికి వశమై ఉన్నా కూడా బాబా మీరంటే నాకు చాలా ప్రేమ, మీపై చాలా ప్రేమ ఉంది అని అంటారు. ఎంత ప్రేమ ఉంది అని బాబా అడుగుతారు. ఆకాశం కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది అని అంటారు. అది విన్న బాబా వీరు ఎంత అమాయకు పిల్లలు అని సంతోషిస్తారట. అయినా కూడా పిల్లలు మనస్ఫూర్తిగా ఒకవేళ ఒక్కసారైనా కూడా నా బాబా అని తర్వాత మర్చిపోయినా కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా నా బాబా అనంటే బాబా కూడా ఎవరు ఎలా ఉన్నా కానీ నా వారేని బాబా పిల్లలకు మాటిస్తారు. చూసారా, బాబా మనస్ఫూర్తిగా కదా నా బాబా అని అంటే చాలు, ఎలా ఉన్నా సరే నేనేం చేస్తాను, నేను వాళ్ళకి మాటిస్తాను. ఇంటికైతే తీసుకుని వెళ్ళాలి కదా, ఊరేగింపులో ఒకరిగా రాకూడదు, ప్రేయసిగా అయ్యి నడవాలి అని బాబా కేవలం ఇదే కోరుకుంటున్నారట. ప్రేయసిగా వస్తారా, పెళ్లివారిగా వస్తారు. ఇది విని చాలా సంతోషిస్తున్నారు. మీకు మీరే నవ్వుకుంటున్నారు. ఇప్పుడు వింటున్నప్పుడు మీ మీద మీకే నవ్వొస్తుంది కదా, మీకే నవ్వొస్తుంది. కానీ ఆవేశంలోకి వచ్చినప్పుడు ముఖం ఎర్రగా అయిపోతుంది, పాలిపోతుంది. కానీ పిల్లల్లో ఒక విశేషత చాలా మంచిగా ఉందట. ఏంటది అన్నదాన్ని బాబా రిజల్ట్లో చూశారట. అది ఏంటది? పవిత్రతలో ఉండడం. ఇందుకొరకు ఎంత సహించవలసి వచ్చినా, వ్యతిరేకించేవారు ఎంత ఎదుర్కొన్నా కానీ ఈ విషయంలో 75% మంచిగా ఉన్నారు. కొంతమంది గొప్పలు చెప్తున్నారు కూడా. 75% మంది ఈ విషయంలో పాస్ అయి చూపించారు. ఇప్పుడు దీని తర్వాత రెండవ సబ్జెక్టుగా ఏదొస్తుంది అంటున్నారు బాబా. రెండవ సబ్జెక్ట్ ఏమొస్తుంది చెప్పండి? క్రోధం కదా. ఫస్ట్ మన సంస్కారాన్ని పరివర్తన చేయాలి. రెండోది ఏంటి? క్రోధం. దేహాభిమానం అయితే మొత్తానికి సంబంధించింది. కానీ క్రోధం అనే సబ్జెక్ట్లో చాలా తక్కువ మంది పాస్ అవ్వడాన్ని గమనించడం జరిగింది. క్రోధము వికారమేమీ కాదు, అది ఒక శాస్త్రం. వికారం కాదని బహుశా భావిస్తుండవచ్చు. కానీ క్రోధం జ్ఞానస్వరూప ఆత్మలకు మహాశత్రువు. ఎందుకంటే క్రోధము అనేక ఆత్మల సంబంధ సంపర్కంలోకి రావడం ద్వారా ప్రసిద్ధమైపోతుంది. ఆ క్రోధం చూసి బాబా పేరుకు చాలా నింద జరుగుతుంది. చూసారా, జ్ఞాని పిల్లలని వేగంగా అంటారు కదా. చూసారా, వీళ్ళు జ్ఞాని పిల్లలంట, వీళ్ళ ఇంత క్రోధం చేస్తున్నారని చెప్పి ఎలా మాట్లాడతారంట? వెటకారంగా మాట్లాడతారట. క్రోధానికి చాలా రూపాలు ఉన్నాయి. క్రోధానికి కూడా చాలా రూపాలు ఉన్నాయట. ఒకటేమో క్రోధం యొక్క మహారూపం. దాని గురించి మీకు బాగా తెలుసు. వీరు క్రోధంలో ఉన్నారని తెలిసిపోతుంది. ఫస్ట్ రూపం ఏంటి? మహారూపం. మహాకాళీ స్వరూపంలో కనిపించేస్తారు. వెంటనే తెలిసిపోతారు వీళ్ళలో చాలా క్రోధం ఉందని. ఇక రెండవది క్రోధానికి కల సూక్ష్మ రూపం. లోపల ఈర్ష, ద్వేషం, అయిష్టం ఉంటాయి. ఈ స్వరూపంలో గట్టిగా మాట్లాడడం ఉండదు, పైకి ఏమీ కనిపించదు. బాహ్య క్రోధం ఉంటే క్రోధం అగ్ని రూపం కదా, అది లోపల స్వయాన్ని కూడా దహించి వేస్తుంది, ఇతరులను కూడా దహిస్తుంది. అలాగే ఈర్ష, ద్వేషం, అయిష్టం లాంటివి ఎవరిలో అయితే ఉంటాయో వారు ఈ అగ్నిలో లోపలే కాలిపోతూ ఉంటారు. బయటకు ముఖం ఎర్రగా అవ్వదు. అలా అవ్వటమన్నా కొంచెం నయమే, కానీ వీరు నల్లగా అయిపోతారు కదా. క్రోధం యొక్క రూపం ఏంటి? పై కనిపించేది ఒక స్వరూపం, లోపల ఉండేది
ఒక స్వరూపం, పైది కనిపించేస్తుంది బయటికి, ఇది కనిపించదు, లోపలే నల్లగా అయిపోతారు. ఇక మూడవది క్రోధానికి చతుర్థమైన రూపం కూడా ఉందట. అది ఏంటి? అక్కడక్కడ సీరియస్ అవ్వాల్సి వస్తుంది. మంచి కోసం అక్కడక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది అని భావిస్తారు, లేక అంటారు. ఇది మంచిదా కాదా అన్నది ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. లాను చేతిలోకి తీసుకునే అనుమతిని బాప్దాదా ఎవరికీ ఇవ్వలేదు కదా. లాను మన చేతిలోకి చట్టాన్ని ఎప్పుడు తీసుకోకూడదు. బాబా ఎలా చెప్తే మనం అలాగే నడవాలి, అంతే. లాను చేతిలోకి తీసుకోండి, క్రోధం చెయ్యండి అని బాబా ఏదైనా మురళీలో చెప్పారా మీరు క్రోధం చేయండి, వాళ్ళని వెళ్ళి మీరు తిట్టండి కదా, ఇలా ఉండండి అని బాబా చెప్పారా? మనకు అధికారం లేదు. లాను చేతిలోకి తీసుకునే వారి లోపలి రూపం క్రోధం యొక్క అంశం కలదిగా ఉంటుందట. నిమిత్త ఆత్మలు కూడా లాను చేతిలోకి తీసుకోరు, కానీ వారికి లాను రివేజ్ చేయించవలసి వస్తుందట. లాను ఎవరు చేతిలోకి తీసుకోకూడదు, కానీ నిమిత్తమైన వారికి బాబా ద్వారా తయారైన లాను రివేజ్ చేయాల్సి వస్తుంది. నిమిత్తమైన వారికే ఈ అనుమతి ఉంది, అందరికీ లేదంటున్నారు బాబా. ఈరోజు బాప్దాదా కొంచెం గంభీరంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రేమతో స్వీకరించండి, ఎందుకంటే బాప్దాదా పిల్లలు చేసిన ప్రమాణాలు చూసి నవ్వుకుంటున్నారట. ఈరోజు బాబా కాస్త గంభీరంగా చెప్తున్నారట కదా. ప్రేమతో స్వీకరించండి అంటున్నారు బాబా కదా. పిల్లల యొక్క చేసిన ప్రమాణాలు చూసి బాబా నవ్వుకుంటున్నారట. ఎంత నవ్వు వస్తుందో చూడండి. ప్రతి గుణాన్ని నిజ సంస్కారంగా చేసుకోండి అని బాప్దాదా ఇప్పుడు ఏదైతే వినిపించారో దానికి అండర్లైన్ చేశారా? మరి ఇప్పటి నుండి శాంతస్వరూపుల్లో ఉండడం, సహనశీలినిగా అవ్వడం నా నిజ సంస్కారం అయిపోయింది అని అనాలి. మరలా బాప్దాదా మిలనాన్ని జరుపుకోవడానికి వచ్చే సమయానికి ఈ 5-6 నెలల్లో వీటిని మీ నిజ సంస్కారంగా తయారు చేసుకుని చూపించాలి. అందుకని ఈరోజు రిజల్ట్ చూపిస్తున్నారు. క్రోధానికి చెందిన రిపోర్ట్లు చాలా వస్తాయి. చిన్నవారు పెద్దవారు అందరూ రకరకాల రూపాలతో క్రోధంలోకి వస్తారు. ఈరోజు బాప్దాదా ఎక్కువ వివరంగా తెలియచేయరు, కానీ నవ్వించే కథలు చాలానే ఉన్నాయంటున్నారు బాబా. నవ్వించే కథలు అయితే పిల్లలవి చాలానే ఉన్నాయట. ఈ రోజు నుండి క్రోధాన్ని ఏం చేస్తారు అని అడుగుతున్నారు బాబా. పిల్లలు ఈ రోజు నుండి క్రోధాన్ని ఏం చేస్తారు? పెట్లో పెట్టి దాచేస్తారా? ఏం చేస్తారు చెప్పండి. మరి దానికి వీడ్కోలు ఇస్తారా? బాబా అడుగుతున్నారు. క్రోధానికి వీడ్కోలు ఇస్తారా, లేకపోతే స్నేహితురాలను పక్కనే కూర్చోబెట్టుకుంటారు? అందరూ చప్పట్లు కొట్టారట. చప్పట్లు కొట్టడం చాలా సహజం, కానీ క్రోధం అనే చప్పట్లు మ్రోగకూడదు. బాప్దాదా ఇప్పుడు దీన్ని పదే వినడానికి ఇష్టపడరు, అయినా కూడా దయ కలుగుతుంది కాబట్టి వింటారు. బాబా ప్రమాణం అయితే చేశాము, కానీ మరలా వచ్చింది, ఏం చెయ్యాలి? కోపగించుకోవాలని అనుకోము, కానీ వచ్చేస్తుంది. మీరే మాయకు చెప్పండి, క్రోధానికి చెప్పండి అని ఇప్పటి నుండి అనకండి కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి కదా? క్రోధానికి వీడ్కోలు ఇచ్చేసారా లేదా అని అడుగుతున్నారు కదా. అందరూ చప్పట్లు కొట్టారట. చప్పట్లు కొట్టడం అయితే సహజమే, తయారవ్వడమే కదా కష్టం, అవునా కదా? అందుకని బాబా ఏం చెప్తున్నారు? పదే వినడానికి కూడా బాబా ఇష్టపడరంట. కాబట్టి ఏం చేయమంటున్నారు బాబా? బాబా ప్రయాణం అయితే చేసాం, కానీ మరలా వచ్చింది, ఏం చేయాలి? కోపగించుకోవాలని అనుకోము, కానీ వచ్చేస్తుంది కదా. బాబా చెప్తున్నారు కోపగించుకోవాలన్నైతే అనుకోవట్లేదు, కానీ కోపం వచ్చేస్తుంది. మీరే మాయకి చెప్పండి అని చెప్తున్నారట బాబా పిల్లలకి. పిల్లలు బాబాకి చెప్తున్నారట మాయ రావద్దని చెప్పమని. క్రోధానికి చెప్పండి అని కూడా అనకండి. పురుషార్థాన్ని కూడా బాబానే చేయాలా? బాబాకి చెప్పకండి క్రోధాన్ని రావద్దని చెప్పండి, మాయని రావద్దని చెప్పండి, ఇలా చెప్పండి అని నన్ను అనకండి అంటున్నారు బాబా. పురుషార్థాన్ని కూడా బాబానే చేయాలి
కానీ ప్రారంధాన్ని అయితే మరలా పిల్లలు తీసుకుంటారా? ఈ శ్రమను కూడా బాబా చెయ్యాలా? పురుషార్థం బాబా చెయ్యాలా? ప్రారంధం మీరు అనుభవిస్తారా అంటున్నారు బాబా. కానీ ఇటువంటి ప్రమాణం చెయ్యొద్దు. మరలా 5 నెలల తర్వాత రిజల్ట్ను చూస్తాం. మీరు చెప్పినా చెప్పకపోయినా కానీ బాబా వద్దకైతే చేరుకుంటుంది. ఏం చెయ్యాలి? అలా అయిపోతుంది. పరిస్థితులు అలా వస్తాయి. విషయం చాలా పెద్దదైపోయింది కదా అని ఇప్పుడు రిజల్ట్ ఉండకు బాబా అంటున్నారు అని. ఇటువంటి రిజల్ట్ ఉండకూడదు. బాబాకు కూడా అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. చాలా తెలివైన వారు. బాబా చిన్న చిన్న విషయాలను మేము దాటుతాం, కానీ ఈ విషయం పెద్దది కదా అని అంటారు. ఇప్పుడు దోషాన్ని ఎవరిపై మోపారు? విషయంపై. మరియు విషయం ఏం చేస్తుంది? వస్తుంది, పోతుంది. 5,000 సంవత్సరాల తర్వాత మరలా విషయం వస్తుంది. 5,000 సంవత్సరాల తర్వాత వచ్చే విషయంపై దోషం మోపబడుతుంది. అలా చెయ్యకూడదు. ఏం చేయాలి అనేది సంకల్పంలో కూడా రాకూడదు. బాప్దాదా క్రోధం గురించి ఎందుకు ఎంత విశేషంగా చెప్తున్నారు? ఎందుకంటే ఒకవేళ మీరు క్రోధానికి వీడ్కోలు ఇచ్చేసినట్లయితే అందులో లోభము, కోరిక అన్నీ వచ్చేస్తాయి. లోభం అంటే కేవలం డబ్బు, తినడం గురించే ఉండడం, రకరకాలుగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. జ్ఞాని ఆత్మలకైనా అజ్ఞాని ఆత్మలకైనా ఏదైనా కోరిక ఉంటే అది కూడా లాభమే. క్రోధాన్ని సమాప్తి చేయడం ద్వారా లోభం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. అహంకారం కూడా సమాప్తి అయిపోతుంది. నేను పెద్దవాడిని, నేను తెలివైన వాడిని, నాకు అన్నీ తెలుసు, వీళ్ళేంటి నాకు చెప్పేది అని అభిమానం వస్తుంది కదా. అప్పుడు క్రోధం వస్తుంది. కనుక అభిమానం మరియు లోభం ఈ రెండు తోడుగా వీడుకోలు తీసుకుంటాయి. కనుక బాప్దాదా విశేషంగా లోభాన్ని గురించి చెప్పకుండా క్రోధం గురించి అండర్లైన్ చేయిస్తున్నారు. మరి ఒక్కొక్క కదా మరి సంస్కారాన్ని తయారు చేసుకుంటారా? ఇప్పుడు అందరూ చేతులెత్తండి, అందరి ఫోటోలు తీయండి అని చెప్తున్నారు బాబా. అందరూ చేతులెత్తారు. ఇప్పుడు కొద్దిగా అభినందిస్తారు, ఎక్కువ అభినందించరు. తర్వాత మరలా రిజల్ట్ చూసినప్పుడు వతనంలోని దేవతలు కూడా, స్వర్గంలోని దేవతలు కూడా మీపై ఓహో ఓహో అనే పూలను వేస్తారు. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ సమయాన్ని చూసుకోవాలి, ఇతరులను చూడకూడదు. ఇతరులలో ఈ విషయాలను చూసి మనోనేత్రాన్ని మూసేయాలి. ఈ జ్ఞాన నేత్రం అయితే మూసేయలేరు, కానీ మనోనేత్రాన్ని మూసేయాలి. రెండో వారు చేస్తున్నారా, మూడో వారు చేస్తున్నారా అన్నదాన్ని నేను చూడకూడదు అని అనుకోండి కదా. వాళ్ళు చేస్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా కాదు, మనం చేస్తున్నావా లేదా అనేది ఒకటే చూసుకోవాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు ఎందుకంటే మనం చేస్తున్నారా అన్నదాన్ని మీరు చూసుకోకూడదు అని అనుకోండి. బాబా ఇంత ఫోర్స్గా ఎందుకు చెప్తున్నారంటే, ఒకవేళ ఎవరికైనా చాలా అరుదుగా ఏ మహారథి అయినా కూడా ఇటువంటి బలహీనతను చూసినా కూడా దానిని చూసేందుకు మరియు వినేందుకు మనసును అంతర్ముఖిగా తయారు చేసుకోవాలి. ఒక్క సరదా విషయం చెప్పాలా, బాప్దాదా ఈరోజు కాస్త స్పష్టంగా వినిపిస్తున్నారట. ఏమై ఉంటుందో మరి మరలా అనుకోకండి. అచ్చా కదా, బాబా ఏం చెప్తున్నారు, ఒక విషయాన్ని స్పష్టంగా చూశారంట బాబా, అది మరి చెప్పనా అని అడుగుతున్నారు బాబా. మరి మరోలా అనుకోకండి అని అడుగుతున్నారు. మరోలా అనుకోకండి. అచ్చా, ఇంకొక విషయాన్ని కూడా స్పష్టంగా వినిపిస్తారట. మెజారిటీ ఎప్పటికప్పుడు ఎప్పుడూ కాదు, కానీ అప్పుడప్పుడు మహారథుల విశేషతను ఎక్కువగా చూస్తారట.
మరియు బలహీనతను చాలా లోతుగా చూస్తారట, మరియు అనుసరిస్తారు. ఏంటిది? అందరినీ చూసాము కదా, బాబా ఏం చెప్తున్నారు? ఏంటిది? అందరినీ చూస్తున్నాం కదా, అందరినీ చూసాము. మహారథులు కూడా చెప్తారు, మేమైతే తర్వాత వచ్చిన వారము, ఇప్పుడు మహారథులు మీరే, మేము మూర్తం అని ఒకరికొకరు చెప్పుకుంటాం. కానీ మహారథుల తపస్సు, మహారథుల బహుకాలపు పురుషార్థం వారికి ఆనందంగా మార్కుల్నిచ్చి పాస్ విత్ ఆనర్గా చేస్తాయి. మహారథులు మారితే మేం మారతామని మీరు ఈ ఎదురు చూడడంతోనే ఉండిపోతారు, మోసపోతారు. కనుక మనస్సును అంతర్ముఖిగా తయారు చేసుకోండి. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, అర్థమైందా పిల్లలు? చాలా చూసాము అన్న మాటను బాప్దాదా చాలాసార్లు వింటారు. మాకు కూడా ఇల్లున్నాయి కదా, మాకు కూడా చెప్పులున్నాయి కదా, మేము కూడా చాలా వింటాము కదా, చాలా వింటాము అని అంటారట. కానీ ఏ విషయంలో మహారథులతో పోటీ పడవద్దు. మంచిలో పోటీ నడవండి, చెడులో పోటీ వద్దు, లేదంటే మోసపోతారు. బాబాకు దయ కలుగుతుంది. ఎందుకంటే మహారథుల విశ్వమనే పునాది కదా ఎడతెగంది, అంచెలంచెలమైంది. కనుక మహారథులకు అదనపు ఆశీర్వాదాలు లభిస్తాయి. కనుక ఎప్పుడూ మనోనేత్రాన్ని ఈ విషయంలో తెరవద్దు, మూసేయండి. బాబా అంటారు, వినేందుకు బదులుగా మనసును అంతర్ముఖిగా ఉంచుకోండి. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. అచ్చా, నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క సర్వలవలీన ఆత్మలకు, బాబా యొక్క సర్వ సేవాదారి ఆత్మలకు, సహజ పురుషార్థాన్ని అనుసరించే సర్వశ్రేష్ఠ ఆత్మలకు సదా బాబా సమానంగా అవ్వాలన్న లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా తయారు చేసుకునే వారికి, బాబా సమీప ఆత్మలకు బాప్దాదాల యొక్క చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: అందరికీ అమర జ్ఞానాన్నిచ్చి అకాల మృత్యువు భయం నుండి విడిపించే శక్తిశాలి సేవాదారి భవ. ఈ రోజుల్లో ప్రపంచంలో అకాల మృత్యువు గురించి బాబా చెప్తున్నారు. భయం ఉండదు, భయంతోనే తింటున్నారు, నడుస్తున్నారు, నిద్రిస్తున్నారు కూడా. అటువంటి ఆత్మలకు సంతోషపు విషయాన్ని వినిపించి బయట నుండి విడిపించండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మేము మిమ్మల్ని 21 జన్మల కొరకు అకాల మృత్యు నుండి రక్షించగలం అన్న సంతోషం కలవారు. బాబా అంటారు, వారికి విషయం. ఎందుకంటే బాబా ఏం చెప్తున్నారు? పిల్లలకి భయపడకండి, అన్నీ తీసేసుకోండి అని చెప్తున్నారు బాబా. 21 జన్మల కొరకు అకాల మృత్యువు నుండి రక్షించుకోగలం అన్న సంతోషకరమైన కబురును విని వాటికి వినిపించండి. ప్రతి ఆత్మకు అమర జ్ఞానాన్నిచ్చి అమరులుగా తయారు చేయండి. దీని వలన వారు జన్మలను కూడా తయారు చేయండి అని చెప్తున్నారు. దీనివల్ల వారు జన్మల కొరకు అకాల మృత్యువు నుండి రక్షింపబడదు కదా. అలా మీ శాంతి శక్తి వైబ్రేషన్స్ ద్వారా మనుషులకు సుఖశాంతుల అనుభూతిని చేయించేవారు అని చెప్తున్నారు బాబా కదా. సుఖశాంతుల అనుభూతిని చేయించే శక్తిశాలి సేవాదారిగా అవ్వండి. స్లోగన్ ఏంటి? బాబా చెప్తున్నారు, స్మృతి సేవల బ్యాలెన్స్ను ఉంచుకున్నట్లయితే సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్
మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను శక్తిశాలి సేవాదారి ఆత్మను అనుకోండి. నేను శక్తిశాలి సేవాదారి ఆత్మను. అచ్చా. ఓం శాంతి.